అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య జరిగిన తర్వాత కూడా దోషుల మొత్తాన్ని కూడా పోలీసులు మీడియా ముందుకు తీసుకొచ్చిన పరిస్థితులు కూడా గ్రామస్తులు ముఖ్యంగా కొంతమంది టీడీపీ నాయకులు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు కూడా అసలు ఏంటి వారు మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు నాగులపూడి మండల నాయకులు మనోజ్ గారు ఉన్నారు. అసలు వారు ఏమనుకున్నారో మాట్లాడలేదు. సార్ చెప్పండి మనోజ్ గారు, నిన్నటికే ఎస్పీ గారు పూర్తిగా హత్యలో పాల్గొన్న వాళ్ళ పేర్లు పూర్తిగా కూడా వాళ్ళని మీడియా ముందుకు జరిగింది, పేర్లతో సహా. కొంతమంది పరారులో కూడా ఉన్నారంటున్నారు. అసలు ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరిగి మీకు న్యాయంగా భావిస్తున్నారు, మీకు న్యాయం జరిగిందని? సో నాతో పాటు మా మండల వాస్తవులు అమ్మనబ్రోల వాస్తవులు ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే పోలీసు వారిని మేము తప్పు పట్టం, కానీ ఈ సాంబయ్య అనే వ్యక్తి మొత్తం అతనే మెయిన్ వేసుకొని ఇంపార్టెంట్ ఎవరైతే దీంట్లో ముఖ్యంగా ఉన్నారో వాళ్ళని తప్పియటానికి అతను మొత్తం పైన వేసుకున్నాడు అనేది నా అనుమానం. ఇంకోటి విషయం ఏంటంటే వీళ్ళందరికీ కూడా పరిచయం చేసింది వినోద్ని, కానీ వీళ్ళందరినీ పరిచయం చేసింది అమ్మనబ్రోలు అందరికీ సాంబయ్యతో సహా పరిచయం చేసింది దేవేంద్ర చౌదరి. అతను ఏమి లేదు, వీళ్ళు కొత్తగా ఇప్పుడే పరిచయం అయింది అని అంటాం అనేది ఒకటి బాధాకరంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే దేవేంద్ర చౌదరి ఈ వినోద్ అన్న చెప్పినప్పుడు ఆశ్చర్యంగా, అమ్మో నాకు తెలియదు ఇట్లా నా దగ్గర తీసుకురావద్దన్నాడంటే అది వేరే చంపిన దానికన్నా కూడా మాకు ఇంకా బాధగా ఉంది. ఆ మాట వినటానికే కొంచెం కష్టంగా ఉంది అన్నమాట. కాకపోతే ఎస్పీ గారు చెప్పడం ఏంటంటే ఈ ముఖ్యంగా ఈ సమస్య జట్లిమవటానికి పంచాయతీ ఎన్నికల్లో ఒక అభ్యర్థిని నిలబెట్టుకోవడం జరిగింది. దాన్ని ముప్పా సురేష్ కూడా గెలిపించుకోవడం. అంటే అభ్యర్థిని నిలబెట్టింది ముప్పా సురేష్, వాళ్ళ సాంబశివరావు అనేది ప్రధాన ప్రశ్న. ప్రధానంగా ఇక్కడ వైసీపీ వాళ్ళు ఆమె నిలబెట్టారు, వైసీపీ వాళ్ళు నిలబెట్టారు. వాళ్ళకి ముప్పా సురేష్ అతను ఫైనాన్స్ సపోర్ట్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేశాడు. యాక్చువల్గా కమ్యూనిస్ట్ పార్టీ, వైసీపీ పార్టీ, కొన్ని వేరేకి సంబంధించిన వ్యతిరేకులు, టీడీపీలో సహజంగా ఏ పార్టీలో కొంత వ్యతిరేకత అంటే మనకు కొంతమంది వ్యతిరేకులు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి వీళ్ళందరికీ ఫైనాన్స్ చేశాడు. వేరే అనే వ్యక్తికి ఈ ఊర్లో ఏమీ లేదు అనిపించాలి, వేరే తగ్గించాలనే ఉద్దేశంతో 1,20,00,000 తీసుకొచ్చిందే ముప్పా సురేష్. అసలు ఈ సిద్ధాంతాన్ని అతను కాళ్ళకు చెప్పులు ఎక్కడ తిరుగుతున్నాడు. ఈ ఊర్లో అడిగితే అతను 10 లక్షల రూపాయలు కూడా ఇచ్చే స్తోమత లేదు. అటువంటి అతను ఎకరం పొలం కూడా లేదు. అతను 1,20,00,000 దగ్గర వచ్చాడంటే అది ఎవరన్నా అది కొంచెం అంటే గ్రామంలో మాకు తెలుసు కాబట్టి అది వినటానికి కొంచెం కష్టంగా ఉంది మాకు. అయినా ఇదంతా కూడా అతను పైన వేసుకున్నాడు అనేది మా అభిప్రాయం. అయితే దీన్ని బయటకు తీసుకురావడంలో, వాళ్ళ దగ్గర తీసుకురావడంలో కొంచెం వెలుసులుబాటు ఏదో మాకు అంటే మేము పోలీసుల వారిని మేము తప్పుపట్టే పరిస్థితి కాదు, కానీ ఎక్కడో మాకు బాధగా ఉంది. అయితే పోలీసులు అయితే చాలా లోతైన విచారణ చేశారు. ఆ దోషులను కూడా పట్టుకోవడం జరిగింది. హత్యలో పాల్గొన్న వారిని కూడా కొంతమంది పరారులో ఉన్నారు. ఆ పరారులో ఉన్నవారు ముప్పా సురేష్ కూడా ఒకరు. అతను కూడా లోతైన విచారణ చేస్తాం, అతను త్వరలో పట్టుకున్న తర్వాత అని చెప్పేస్తున్నాడు. ముప్పా సురేష్ బయట చాలా మందితో అంటే మీడియా సంస్థలతో మాట్లాడటం, వాళ్ళు భార్య ఒక టీవీ ఛానల్కి వచ్చి మాట్లాడటం కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ముప్పా సురేష్ ఇంకా దొరకపోవడం ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు పేకాట ఆడితే పట్టుకుంటున్నా సరే ఐఏఎస్ క్యాడర్ ఆ లెవెల్ వాళ్ళతో ఫోన్లు చేయించేవాడు. అతను అంత పలుకుబడి అతనికి ఉంది. కొంచెం ఫైనాన్షియల్గా కూడా డబ్బులు కూడా అప్పులు తీసుకొని అతని బాధ అతను పెట్టగానే డబ్బులు కూడా ఇక్కడ విరివిగా ఖర్చు పెట్టేవాడు. అతను పట్టుకోవటంలో విఫలం అయినట్టు. ఈరోజున్న టెక్నాలజీలో పెద్ద కష్టమేం కాదు. సో అది విఫలమైనట్టు మేము భావిస్తున్నాం. అంటే అతను కొంత రాజకీయంగా లేకపోతే అధికార బలం ఉండబట్టే ఈ కేసు నుంచి ఇంకా తప్పించుకొని పోలీసులకి సహకరించట్లేదని మీరు భావిస్తున్నారు? మేము రాజకీయం అనుకోవట్లేదు, కానీ డబ్బు పలుకుబడి అధికారులతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. అతనికి రాజకీయ పలుకుబడి కన్నా అధికారులతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. ఇది ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించి పోలీసుల విచారణ అయితే చాలా అద్భుతంగా జరిగింది. కానీ ఇంకా దోషులైనటువంటి వారు కొంతమంది తప్పించుకు తిరుగుతున్నారు. వారు ఈ కేసుకు సంబంధం లేదు అని చెప్పినట్టయితే మేమైతే కొంత బాధాకరమైన వాతావరణం వీరయ్య చౌదరి అభిమానులుగా దీని అయితే ఇంకా లోతుగా విచారణ జరిపి నిజాలు బయటికి తీసుకురావాలి. ముఖ్యంగా ముప్పవరపు వీరయ్య చౌదరిని అయితే త్వరితగతిన పోలీసులు అదుపులోకి తీసుకోవాలి, ముప్పా సురేష్ని అని చెప్పేసి కూడా వారి గ్రామస్తులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే అమ్మనబ్రోలు గ్రామం నుంచి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, అమ్మనబ్రోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.